ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ఎప్పుడైనా దగ్గొచ్చినప్పుడు అది పగలొస్తే అంత ఇబ్బంది అనిపించదు, కానీ రాత్రిపూట మరియు తెల్లవారుజామున నిద్రపోయే సమయాల్లో వచ్చి నిద్రకు ఆటంకం కలిగించడం మరింత సమస్యగా మారుతుంది. మరి దగ్గు అసలు ఎందుకు వస్తుంది, అసలు నైట్ టైం రాకుండా దాన్ని మరి తగ్గించుకోవటానికి, నిద్ర బాగా దగ్గున్న సమయాల్లో కూడా పోవటానికి మీకు ఉపయోగపడే కొన్ని మంచి విషయాలను ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. మామూలుగా మన శరీరానికి ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజం ఉంది. మరి దేన్ని రిపేర్ చేయాలి, దేన్ని క్లీన్ చేయాలి? లంగ్స్లో ఎప్పుడైనా కాస్త క్రిములు ఏదైనా చేరినప్పుడు, వైరస్ బ్యాక్టీరియాలు చేరినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కారణంగా శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి. ఆ శ్లేష్మాలు గాలి గొట్టాలలోనూ గాలి తిత్తుల్లోనూ చేరతాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, గాలి గొట్టాల్లో శ్లేష్మాలు, గాలి తిత్తుల్లో శ్లేష్మాలు. ఇవన్నీ గాలి రాకపోకలకు అంతరాయం కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు పీల్చుకున్న ప్రాణవాయువు గాలి గొట్టాల్లోకి వెళ్ళాలంటే శ్లేష్మ అడ్డుంటే గొట్టాల్లో సులభంగా గాలి ప్రయాణం చేయలేదు. గాలి తిత్తుల్లోపలికి వెళ్ళాలన్న తిత్తుల్లో శ్లేష్మ ఉంటే ఆ తిత్తుల్లోనే ఆక్సిజన్ అనేది గాలి తిత్తుల నుంచి రక్తం లోపలికి వెళ్ళటానికి, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావటానికి సహజంగా ఈజీగా ఉంటుంది. అదే శ్లేష్మ అడ్డుండేసరికి ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్కి, మార్పిడికి ఈ శ్లేష్మ ఆటంకం కలిగిస్తుంది. ఆ శ్లేష్మాన్ని తొలగించుకోవటానికి దగ్గులాగా వచ్చి ఊపిరితిత్తులు ఇట్లా సంకోచింపచేసి ఆ శ్లేష్మాల్ని పైకి నడిపించి బయటికి వెళ్ళేటట్టు చేయటానికి న్యాచురల్గా దగ్గు వస్తుంది. ఆ శ్లేష్మాలు తగ్గాలి అంటే ఆ క్రిములు తొలగాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గాలి ఊపిరితిత్తుల్లో. అటుకని మామూలుగా బాడీకి ఏంటంటే సమస్య వచ్చినప్పుడు నేనే రిపేర్ చేసుకుంటాను, నేనే క్లీన్ చేసుకుంటాను అని అడుగుతుంది. దానికి టైం కావాలి. ఆ టైం ఇవ్వకుండా మనం ప్రొద్దున లేవటం, బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, దగ్గు రాకముందు తింటాం, దగ్గు వచ్చినప్పుడు తినేస్తాం. కాకపోతే నూనెలో ఉన్న దోశలు లాంటివి, ఏమైనా దేవిన పూరి లాంటివి తినరు, కానీ ఇడ్లీ ఇలాంటివి కొన్ని నూనె లేకుండా ఉన్న వెరైటీస్ తింటారు. ఏదో ఒకటి తింటాం కాబట్టి తిన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి మన ఎనర్జీ అంతా కూడా పొట్టా ప్రేగులకి వెళ్ళిపోతుంది. ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్కి ఛాన్స్ లేదు. పొట్టలో ఆహారం, ప్రేగుల్లో ఆహారం ఉన్నంతసేపు ఈ ఆటో రిపేరు క్లీనింగ్ స్టార్ట్ కాదనమాట. అంటే లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవటానికి, శ్లేష్మాల్ని త్వరగా ఖాళీ చేసే మెకానిజానికి బ్రేక్ఫాస్ట్ అడ్డవుతుంది. మరి బ్రేక్ఫాస్ట్ అరిగి ఆకలేసేసరికి మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ తినేస్తాం. మరి అక్కడి నుంచి రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సాయంకాలం మళ్ళీ ఏదైనా స్నాక్స్ తింటాం, రాత్రికి మళ్ళీ డిన్నర్ తింటాం. ఇట్లా ప్రొద్దున నుంచి రాత్రి వరకు త్వరగా రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి శరీరానికి అవకాశం మనం ఇవ్వటం లేదు. మరి ఎప్పుడు రిపేరు క్లీనింగ్ ఆటోమేటిక్గా బాడీ చేసుకోగలుగుతుందంటే పొట్టా ప్రేగులు పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చేసుకోగలుగుతుంది. మరి ఎప్పుడు ఖాళీ అవుతున్నాయి? రాత్రిపూట 9 10 గంటలకో మీరు తిని పడుకుంటే మీరు తిన్న ఆహారం అరిగేసరికి తెల్లవారుజానం 3 4 అవుతుంది. అంచేత ఆ టైంలో రిపేరు క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నది. అందుకని నిద్దట్లో లేపి మరి ఆ కఫాలు, శ్లేష్మాలు పైకి వెళ్ళాలంటే బాగా దగ్గాలి. దగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ ముడుచుకుంటాయి, ఈ సంకోచాలకు లోపల ఉన్నాయి మెట్లులాగా పైకి కఫాలు, శ్లేష్మాలు నడిచి వచ్చేస్తాయి, గొంతులోకి వస్తాయి. అందుకని ఎర్లీ అవర్స్లో నిద్దట్లో దగ్గొచ్చి మరీ ఇబ్బంది పెట్టడానికి కారణం రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి పగలంతా ఖాళీ ఉండట్లేదు. అందుకని నైట్ కూడా ఖాళీ ఉండట్లేదు, ఎర్లీ అవర్స్లో ఖాళీ అవుతున్నది. అందుకని ఎర్లీ అవర్స్లో రిపేరు క్లీనింగ్ మెకానిజం యాక్టివ్ అయిపోయి మిమ్మల్ని పడుకోవటానికి అవకాశం ఇవ్వకుండా, కుదురు లేకుండా, నిద్ర లేకుండా చేస్తున్నది అనమాట. మరి అదే మీకు ఆ సమయంలో ఆటంకం ఉండకుండా ఉండాలంటే మీరు డే టైమే రిపేరు క్లీనింగ్కి ఛాన్స్ ఇవ్వండి. నైట్ టైం అంతా మీకు దగ్గు, కఫము, శ్లేష్మాలు రాకుండా నిద్ర హాయిగా పోవచ్చు అనమాట. మీలో ఎవరైనా సరే పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే కాస్త నిద్దట్లో దగ్గు రాకుండా ఉండాలంటే అతి ముఖ్యంగా మీరు చేయాల్సిన మంచి పని ఏంటో తెలుసండి? దగ్గు, కఫాలు, శ్లేష్మాలు ఉన్నప్పుడు మీరు కావాలంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లేదన్నా తీసుకోండి ఆహారం. అవి కూడా సహజంగా పండ్లు అయితే చాలా శ్రేష్టం. ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గుతుంది, రిపేరు క్లీనింగ్ పోషకాలు బాగా అందుతాయి. తీయగా ఉండే కాస్త సపోటా, యాపిల్ పండు, పియర్ ఫ్రూటు, కాస్త అరటి పండు ఇట్లాంటివి శ్రేష్టం అన్నమాట. ఇలాంటి ఫ్రూట్స్ ఎప్పుడన్నా కావాలంటే కొద్దిగా బాగా పండిన కమల ఇలాంటివి, రేక్కాయలు ఇట్లాంటి పండిని బాగా తీసుకోవచ్చు అనమాట. మధ్యాహ్న పూట ఒక్కసారి భోజనం చేయండి.
ఇక సాయంకాల పూట భోజనం అస్సలు చేయకుండా ఉంటే నైట్ టైం దగ్గు రావటం బాగా తగ్గుతుందన్నమాట. అంటే మీరు ఈవినింగ్ 6కి స్నాక్స్, నైట్ 9-10 గంటలకి డిన్నర్ తినకుండా 7 గంటల నుంచి ఒక గ్లాసు తేనె నిమ్మరసం నీళ్ళు, చిన్న గ్లాసు నీళ్ళల్లో 3 స్పూన్లు అట్లా తేనె కలుపు త్రాగండి. మళ్ళీ నైట్ 9-9:30 పడుకునేటప్పుడు ఇంకోసారి వేడి వేడి నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకు త్రాగండి. ఆ నీళ్ళల్లో అంత మిరియాల పొడి, అంత యాలక పొడి కలుపుకొని కూడా త్రాగొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం మధ్యాహ్న పూట భోజనం చేసి ఆపేసామో సాయంకాలం 5-6 గంటలకు జీర్ణక్రియ అయిపోతుంది. ఈవినింగ్ 6 నుంచి కూడా రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అయ్యి పడుకునే వరకు కొంచెం యాక్టివ్గా ఉండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, శ్లేష్మాల ఉత్పత్తి తగ్గుతాయి. కాబట్టి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి నైట్ టైం నిద్ర లేపించి తగ్గించాల్సిన అవసరం రాకుండా శరీరానికి హెల్ప్ జరుగుతుంది. ఇంకొకటి ఏం చేయాలంటే, ఇంకొంచెం తొందరగా తగ్గాలి అంటే మీరు మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవటం కూడా మానేసి సాధ్యమైనంత వరకు లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు 1.5 లీటర్ తాగేసి మోషన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. 1 గంటన్నర 2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగి రెండోసారి మల విసర్జన అవ్వడానికి ట్రై చేయండి. ఉదయం పూట 2 సార్లు నీళ్లు త్రాగి 2 సార్లు మల విసర్జన అయ్యే వరకు సుమారుగా 8-9 వరకు ఒట్టి నీళ్ల మీద ఉండటం చాలా మంచిది. మార్నింగ్ రిపేరు క్లీనింగ్ నైట్ నుంచి కంటిన్యూషన్గా జరుగుతూ వస్తుందన్నమాట. అంటే ఎక్కువ గంటల రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి మీరు టైం ఇస్తున్నారు కాబట్టి తక్కువ సమయంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఎక్కువ రోజులు కఫాలు శ్లేష్మాలు లంగ్స్లో పేరుకోకుండా మీకు ఉపశమనం కలుగుతుంది. ఉదయం పూట కాస్త వేప పొల్ల నవిలేసి చేదు చేస్తూ బ్రష్ చేసుకుంటే వేపలతో కఫము శ్లేష్మాలు త్వరగా తేకొస్తాయి. బ్రష్ చేసుకునేటప్పుడు కూడా నోట్లో అట్లా పెట్టి అనుకుంటే కూడా కఫము తేమళ్ళు శుభ్రంగా తేగొచ్చేస్తాయి అన్నమాట. ఇలా మార్నింగ్ చేసి సమస్య ఎక్కువగా ఉంటే ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పళ్ళు తీసుకోకుండా 1-2 సార్లు తేనె నీళ్ళు 9ంటికి తేనె నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళు కలుపు త్రాగారు. మళ్ళా 11 గంటలకి ఎప్పుడన్నా 12ంటికి ఒకసారి తేనె నీళ్ళు తాగండి. మధ్యాహ్నం 1 గంట 2కి మధ్యలో భోజనం చేయండి. ఇక నైట్ తేనె నీళ్ళ మీద ఉండండి. ఇలా ఉంటే పిల్లలకైనా మీకైనా దగ్గు రాకుండా నిద్దట్లో కూడా హాయిగా ఉండేటట్టు పగటిపూట కూడా ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గటానికి మరి కఫము తేమలు ఈజీగా తెగిళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఆహారాలు తిన్నప్పుడు ఎలిమినేషన్ యాక్టివ్గా ఉండదు, డౌన్ అయిపోతుంది. అందుకని కఫాలు కూడా పైకి రావు, ఎక్కువసేపు ఉంటాయి. కాబట్టి లంగ్స్లో ఎక్కువ రోజులుండి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈజీగా మనం ఇట్లా దగ్గు జలుబు సమస్యలు ఈ సీజన్లో ఎక్కువ ఉన్నాయి. రకరకాల వైరస్లు మరో రకంగా విజృంభిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఇట్లా అనిపించినా అది కోవిడ్ వైరస్ వల్ల దగ్గవచ్చు, H3N2 వైరస్ వల్ల దగ్గైనా కానీ త్వరగా తగ్గాలి అంటే మార్నింగ్ హనీ వాటర్, ఈవినింగ్ హనీ వాటర్, మధ్యాహ్నం ఒక్కసారి భోంచేస్తూ ఇట్లా 3-4 డేస్ ఉన్నారనుకోండి, ఎంత తక్కువ సమయంలో ఈజీగా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. నిద్రకు ఆటంకం ఉండదు, బాధ అనిపించదు, ఉద్యోగ వ్యాపారాలకి ఆటంకం లేకుండా మీరు త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు, త్వరగా దగ్గును తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.